రాహుల్ గాంధీ ఈ విషయం తెలిసినాక పాపం ఎన్ని ఖర్చూపులు తడిచిపోయేలాగా ఏడుస్తాడో నాకు తెలియదులే గానీ భారతదేశం 3వ స్థాయి నుంచి 2వ స్థాయికి వెళ్ళింది అంటే ఒక భారతీయురాలిగా చాలా 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 గర్విస్తున్నాను. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లు భారత్ ఎకనామీ డెడ్ ఎకనామీ అనే భారత వ్యతిరేక వార్తకు విపరీతంగా ప్రచారం కల్పిస్తూ ఉండగా రాహుల్ నెత్తిపై ఐస్ నీళ్లు కుమరించినట్లు ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ సంస్థ భారతదేశ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసింది. వారెవ్వా 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది భారత్. సావరిన్ క్రెడిట్ రేటింగ్ ని BBB నుంచి BBB కి మరియు స్వల్పకాల రేటింగ్ ని A3 నుంచి A2 కి అప్గ్రేడ్ చేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశం యొక్క నిజ జీడిపి సగటున 8.8% వృద్ధి చెందింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనే అత్యధికం. దేశ ఆర్థిక ఆరోగ్యం బలపడింది అనే విషయాన్ని కూడా చెప్పారు. అమెరికా టారిఫ్ పెంపులు భారత్ పై పెద్దగా ప్రభావం చూపవు అన్నట్లుగా S&P గ్లోబల్ భారత్ కి సంబంధించి తన రేటింగ్ ని పెంచింది.